ఒకానొక టైంలో అయితే ఇంకా యూట్యూబ్ ఆపేద్దామన్న ఇది కూడా నాకు వచ్చేసిందండి. ఇంకా యూట్యూబ్ ఆపేస్తున్నాను అని చెప్పి మా ఆయనతోనే ఇంకా మా అమ్మగారు వాళ్ళతో చెప్పేశాను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అప్పటికి నాకు వీడియోలు ఎలా తీయాలో కూడా తెలియదు. జనవరి తారీఖు ఎప్పుడో నేనైతే అప్లై చేశాను మార్చిలో. అప్పటి నుంచి ఎన్నిసార్లు నేను అప్లై చేశానో అది రిజెక్ట్ అవుతూనే వచ్చింది. ఎన్నిసార్లు అంటే ఇంచుమించుగా ఒక 10-15 సార్లు నేనైతే అప్లై చేశాను. అన్నిసార్లు కూడా నాకు రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఇది మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చింది, చూసారు కదా. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదర్స్ హోమ్ టిప్స్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ అయితే వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. కానీ ఈ పిన్ నెంబర్ ఇప్పుడు వచ్చింది కాదు, వచ్చి ఆల్రెడీ 2 months అవుతోంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, నా యూట్యూబ్ జర్నీ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికన్నా ముందు నేనైతే ఇలాగా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వీడియో చేసి ఎప్పుడో చేశాను. నాకు కొంచెం కొత్త అనమాట. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్పించి ఇలా డైరెక్ట్ గా అయితే నేను వీడియోలు చేయలేదు. ఏమైనా గనక కొంచెం తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఎవరైనా గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే విధంగా వీడియోని ఫుల్ గా ఎండ్ దాకా చూడండి. ఇందులో నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏమేం చేశాను, నాకు ఇప్పుడు ఈ ఏంటంటారు యాడ్సెన్స్ పిన్ నెంబర్ వచ్చింది కదా, అంతవరకు కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. చెప్పాను కదండి మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ నెంబర్ వచ్చిందని చెప్పి. అయితే ఇది ఇంత ఈజీగా వచ్చిన పిన్ నెంబర్ అయితే కాదండి. దీని వెనకాల చాలా కష్టం ఉంది. అసలు నేను ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఫస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను అసలు ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 year పాటు ఖాళీగా ఉన్నాను ఇంట్లోని. మేము హైదరాబాద్ లో ఉంటున్నాము. సో ఖాళీగా ఉన్నాను. జాబ్ చేయడానికంటే బయటికి వెళ్లే పరిస్థితి కాదు అంటే ఏం లేదు, మా హస్బెండ్ కోసం అని చెప్పి నేనైతే ఇంట్లోనే ఉండిపోయాను. ఏ జాబ్కి అయితే వెళ్ళలేదు. కానీ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా ఈ హైదరాబాద్ లో జాబ్కి వెళ్ళడం అంటే కొంచెం కష్టతరమైన పనే. చెప్పాలంటే మేము ఎప్పుడు పెద్దగా బయటికి వెళ్ళి ఇలాంటి జాబ్స్ అవి నాకు అలవాటు లేదు కూడాను, ఎప్పుడు వెళ్ళలేదు జాబ్కి కూడా. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఇంట్లో ఉన్నప్పుడు అలా ఖాళీగా యూట్యూబ్ చూసుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని. ఇలా చేస్తూ ఉండగా నాకైతే ఒక రోజు ఐడియా వచ్చింది. అవును, ఇంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు కదా, మనం కూడా ఎందుకు యూట్యూబ్ ఛానల్ అసలు పెట్టకూడదు అనే ఐడియా అయితే నాకు వచ్చింది. సో పెడదామా ఏంటి అని చాలా రోజులు దీని గురించి నేనైతే ఆలోచించడం జరిగింది. అసలు ఏ కంటెంట్ మీద పెడదాం, మనకి ఏంటొచ్చు, ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి ఫస్ట్ అయితే నాకు వచ్చిన ఐడియాని మా హస్బెండ్ రాగానే ఆయనతో షేర్ చేశాను. ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అని. నీ ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకున్నారు. ఆయన అయితే నాకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. సో ఇంకా యూట్యూబ్ ఛానల్ పెడదామా అన్న ఆలోచన రాగానే సరే దాని గురించి ఫుల్ గా డీటెయిల్ గా కనుక్కుందాం అని చెప్పి, మనకి యూట్యూబ్ లోనే అన్ని దొరుకుతాయి. సో ఛానల్ ఎలా పెట్టాలి, ఏం చెయ్యాలి అనేవన్నీ డీటెయిల్ గా నేను చూసుకుంటే ఇంకా ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది చాలా మన టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా, అందులో అయితే వాళ్ళు చాలా డీటెయిల్ గా చెప్పారు. నేను ఒక ఛానల్ అనే చెప్పను, చాలా టెక్ ఛానల్స్ లో అయితే నేను చూస్తే అందులో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరికిన తర్వాత ఇంకా సరే ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకున్నా. ఇంకా కంటెంట్ ఏంటి, మరి నాకు ఇలా డైరెక్ట్ గా కనిపించి చెప్పడం అంటే కొంచెం ఎందుకో అంత బాగా చెప్పలేనేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో సరే ఇదే వంటలు ఏమైనా పెడదామా అనుకున్నాను. అలాగని నేనేదో పెద్ద కుక్కునని చాలా బాగా నాకు వంటలు వచ్చని అంత సీన్ ఏం లేదండి. నాకేం వంటలేం రావు, నార్మల్ గా వచ్చంతే. మా అమ్మ చెప్పినవి, మా అత్తయ్య గారు చెప్పినవి, ఇంకా ఏదో ఇలా యూట్యూబ్ లో చూసినవి ఇలాంటివి చేయడం తప్పిస్తే నాకేమి ప్రత్యేకించి పెద్ద వంటలేం రావు. దానిలో నాకు ఎటువంటి ఇది కూడా లేదు. సో సరే మనకు వచ్చిందే షేర్ చేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే, పేపర్ మీద కూడా అన్ని రాసి పెట్టుకున్నానండి, ఎప్పుడు ఏంటి స్టార్ట్ చేశానని చెప్పి. కొంచెం గుర్తుండవు కదా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 years పైనే అవుతుంది. చెప్పాను కదా మా మ్యారేజ్ 2019లో అయింది. నేను 2020 April 26న ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. April 27th మా ఫస్ట్ యానివర్సరీ అనమాట, మ్యారేజ్ యానివర్సరీ. సో నేనైతే April 26ని ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అదేంటంటే ఎర్ర రవ్వతోని చేసిన ఉప్మా అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను. అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అప్పటికి నాకు వీడియోలు ఎలా తీయాలో కూడా తెలియదు. జనరల్ గా మనం ఫొటోస్ తీసుకుంటాం కదా, ఇలా నిలువుగా పెట్టేసి అలాగే వీడియో తీసేసుకున్నా. అప్పటికి నా దగ్గర ట్రైపాడ్ లేదు, స్టాండ్ లేదు, అసలు ఏవీ లేవు చెప్పాలంటే.
చేత్తో పట్టుకొని వీడియో తీసుకున్నాను. ఒక చేత్తో వంట చేస్తూ ఇంకో చేత్తోనేమో వీడియో తీస్తూ పెట్టేశాను అనమాట ఫస్ట్ వీడియో. దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలనేది మాత్రం కొంచెం యూట్యూబ్ లో చూసి కైన్ మాస్టర్ యాప్ వేసుకున్నాను. అందులోనైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది. ఏవో దానికి అసలు ఏవి నేను పెట్టలేదు చెప్పాలంటే. ఇంకా ఆ వీడియో అయితే ఫస్ట్ పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత మనం ఛానల్ పెట్టామనేది ఎవరికి తెలియదు కదా, మనమేం పెద్ద సెలబ్రిటీలం కాదు కదా. సో నేను ఛానల్ పెట్టానని చెప్పేసి ఇలాగా స్టేటస్ లో, వాట్సాప్ స్టేటస్ లో, ఇంకా ఫేస్బుక్ స్టేటస్ లోని, ఇన్స్టాగ్రామ్ ఇలా ఉంటాయి కదా, వీటన్నింటిలో అయితే పోస్ట్ చేశాను. అలాగే మా హస్బెండ్ కూడా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా చెప్పారు. చాలా మంది నాకైతే సపోర్ట్ చేశారు. ఒక 2-3 డేస్ లోనే నాకు 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. అక్కడి నుంచి నేను కంటిన్యూగా ఇంకా వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. అలాగని కంటిన్యూగా పెట్టాను అనుకున్నారా? లేదు, కరెక్ట్ గా నేను 21 వీడియోస్ పోస్ట్ చేశానండి. అంటే ఏప్రిల్ 26th కదా నేను స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి డైలీ ఒక వీడియో చొప్పున 26 వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. 21 వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. కరెక్ట్ గా ఇంక 21 వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత అప్పటికే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా కొంచెం నాకు ప్రెగ్నెన్సీలో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. ఇంకా నా ప్రెగ్నెన్సీ వీడియోని కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ గా మరొక వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ అనేది నార్మల్ విషయం అయితే కాదండి. నా విషయంలో అయితే ఎంత ఇబ్బంది కలిగింది ఏంటి అనేది చాలా పెద్ద విషయమే. ఇప్పుడు ఈ వీడియోలో అయితే అది నేను చెప్పను, ఎందుకంటే ఇది యూట్యూబ్ జర్నీ వీడియో కదా. సో ఇందులో అయితే చెప్పను, అది సపరేట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇంకా నాకైతే ఇలాగ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని తెలియగానే డాక్టర్ అయితే ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు. మరి అది ఏంటంటే సరిగ్గా కోవిడ్ టైం అనమాట. కోవిడ్ మంచి పీక్స్ లో ఉన్న టైము. ఇంకా ఎవరు ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి లేదు, అటు వాళ్ళు ఇటు రావడానికి లేదు అన్నట్టు ఉంది. మేమైతే హైదరాబాద్ లో ఉన్నాం, మా అమ్మగారు వాళ్ళు శ్రీకాకుళంలో ఉన్నారు. మంచి కోవిడ్ టైం అండి అది. సో ఎవరు ఇటు రావడానికి లేదు, అటు వెళ్ళడానికి లేదు అన్నలాగా అయిపోయింది. ఇంకేం చేస్తాము, ఒక 2 months అయితే నేను ఇంకా వీడియోస్ అయితే చేయడం పూర్తిగా ఆపేసి ఇంకా ఇంట్లోనే ఉంటూ ఫుల్ గా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. మా హస్బెండ్ మరి ఆయనకి బయట పూజలు కార్యక్రమాలు ఉంటాయి కదా, సో ఆయన అయితే బయటకు వెళ్ళిపోతూ ఉండేవారు. ఇంట్లో నాకేం ఇబ్బంది అవుతుందో అని పక్క ఆయన టెన్షన్ పడుతూ ఉండేవారు, పక్క మా అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉండేవారు. కానీ వాళ్ళు ఇటు రావడానికి అయితే ఆప్షన్ లేకుండా అయిపోయింది. అందుకని ఇంకా డాక్టర్ గారికి అయితే అడిగితే శ్రీకాకుళం తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. సో నేను వీడియోస్ మరి అందువల్ల మరి చేయడం ఆపేశాను అనమాట. శ్రీకాకుళం వెళ్ళిపోయాను మా అమ్మగారు వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ తీద్దామని చెప్పి అప్పటికి నేను ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. సో ఆ ట్రైపాడ్ ఎలాగో మొబైల్ ఉంటుంది కదా ఇప్పుడు, అవి తీసుకుని వెళ్ళాను. కానీ నిజం చెప్తున్నా, ఒక్క వీడియో కూడా నేనైతే పోస్ట్ చేయలేదండి. నేను ఏప్రిల్ 26, 2020లోని ఛానల్ స్టార్ట్ చేశాను కదా, కరెక్ట్ గా 21 వీడియోస్ చేసిన తర్వాత అక్కడితో ఆపేసాను అంతే. తర్వాత నా ప్రెగ్నెన్సీ మొత్తం అయిపోయి బేబీ పుట్టిన తర్వాత, బేబీకి ఒక 6 months 7 months వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ ఇంకా అడగడం స్టార్ట్ చేశారు. నువ్వెందుకు వీడియోస్ పెట్టడం లేదు, ఏమైంది ఏంటి, ఏదైనా ఛానల్ ఆగిపోయిందా, మంచిగా ఉన్నాయి కదా నీ వీడియోస్, ఎందుకు పెట్టట్లేదు అని అడిగితే కొంచెం నాకు ఇలా ప్రాబ్లం వచ్చింది కదా, అందుకే నాకు పెట్టడం అవటం లేదు అని నేనైతే చెప్పడం జరిగింది. సరే మళ్ళీ ఎందుకు నువ్వు స్టార్ట్ చేయకూడదు అని అందరూ అడిగారు. సరే స్టార్ట్ చేద్దామని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ నా వీడియో ఎప్పుడు పోస్ట్ చేశానంటే July 4th, 2023లో. అంటే నేను 1 year పాటు పూర్తిగా ఆపేశాను అనమాట. తర్వాత July 4th మళ్ళీ నేను ఒక వీడియో పెట్టాను. అదేంటంటే నా వీడియోస్ ఎందుకు ఆగిపోయాయి, నా ఛానల్ ఏమైనా ఆగిపోయిందా, నేను ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయడం లేదు అనే దాని మీద ఇలాగే డైరెక్ట్ గా కనిపిస్తూ చెప్పాను అనమాట. అది ఫస్ట్ నేను కనిపిస్తూ ఉన్న వీడియో అనమాట. అంతవరకు వీడియోస్ అన్ని కూడా ఓన్లీ వంటల వీడియోలు మాత్రమే ఉన్నాయి, 21 వీడియోస్ కూడా. ఇది నేను ఫస్ట్ కనిపిస్తూ చేసిన వీడియో. అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే నేను పోస్ట్ చేశాను. దానికి కూడా నా సబ్స్క్రైబర్లు ఎవరైతే అప్పటి వరకు 200 members వచ్చారని చెప్పాను కదా, ఒక 2-3 వీడియోస్ కి నాకు 200 members దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు. పాపం వాళ్ళైతే మాత్రం అస్సలు నా మీద నమ్మకంతో ఎటు వెళ్లకుండా అలా నా ఛానల్లోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా సరే మీరు మళ్ళీ ఇలాగ వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ అయితే అందరూ చేశారు. ఇంకా అక్కడి నుంచి సరే అని చెప్పి నెమ్మదిగా మళ్ళీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఎన్ని లేవండి, ఒక 10 వీడియోస్ పోస్ట్ చేశాను అంతే. అప్పుడు అక్కడి నుంచి ఇంకా మా అత్తయ్య గారి ఇంటికి రావడం అయితే జరిగింది నేను. మరి అక్కడైతే నాకు ఇంకా వీడియోస్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే పాపను చూసుకుంటూ వీడియోస్ చేయడానికి అయితే నాకు అస్సలు కుదరలేదు. ఇంకా 6 months బేబీ అనమాట మా శ్రీజు పాప అప్పటికి. సో మరి మా అత్తయ్య గారు అయితే అప్పటికి జాబ్ కి వెళ్ళిపోతూ ఉండేవారు, ఇంకా వీడియోస్ చేయడానికి అయితే నాకు అవ్వలేదు. సో వదిలేశాను. ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఎప్పుడు
ఆగస్టులో వచ్చాను. 23 ఆగస్టులోనైతే నేను 21 ఆగస్టులోనైతే నేను హైదరాబాద్కి శ్రీజ పాపని తీసుకుని వచ్చేసాను. ఇంకొకదాన్ని ఉండేదాన్ని కదా, వీడియోస్ ఏవి నాకు చేయడానికి అవ్వలేదు, ఇంకా వదిలేసాను అలాగ మళ్ళీ ఛానల్ని. కొంచెం అనిపిస్తూ ఉండేది, అయ్యో వీడియోస్ చేస్తే బాగుండు కదా, అందరూ మంచిగా మనకి రెస్పాన్స్ అవుతున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని. కానీ నాకైతే అసలు టైం కుదిరేది కాదు, చేయడానికి అయ్యేది కాదు. ఎందుకంటే శ్రీజ పాపను పక్క చూసుకుంటూ మళ్ళీ వీడియో షూట్ చేసి వీడియోస్ తీయడం అనేది అస్సలు మామూలు విషయం అయితే కాదండి. అందరూ అనుకుంటారా మీకేం పోయింది, ఒక ఇంట్లో కూర్చొని హ్యాపీగా వీడియోస్ తీసేసుకుంటున్నారు, బోల్ డబ్బులు సంపాదించేస్తున్నారు అని అనుకుంటారు అందరూ. కానీ అది అసలు నార్మల్ విషయం కానే కాదు. ఆ వీడియోస్ తీయడం వెనక ఎంత సమస్య ఉంది అనేది, ఎంత ప్రాబ్లం మేము ఫేస్ చేస్తాం అనేది ఓన్లీ క్రియేటర్స్ కి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వీడియో మనం ఒక వంట వీడియో గానీ, ఒక బ్లాగ్ గానీ, లేదా ఒక ట్రావెలింగ్ వీడియో గానీ ఏది చెయ్యాలన్నా సరే చాలా కష్టం అండి. ఏదో నార్మల్ గా తీసేసినట్టు కాదు కదా. ఇప్పుడు ఒక వంట వీడియో తీయాలంటే ఎంతో డీటెయిల్ గా దానికి చెప్పాలి. మనం వేసిన ఉప్పు దగ్గర నుంచి, వేసిన కారం దగ్గర నుంచి, కరివేపాకు దగ్గర నుంచి ఎంత వేయాలి ఏంటనేది డీటెయిల్ గా చూపించాలి. మనకి 5 నిమిషాల్లో అయిపోవాల్సిన వంట అరగంట అవుతుంది ఆ వీడియో తీసుకుంటూ మనం చెయ్యాలంటే. వీడియో తీయగానే సరిపోదు, దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేయగానే సరిపోదు, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దానికి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, ట్యాగ్స్ పెట్టాలి, టైటిల్ ఇవ్వాలి. ఇలా చాలా ఉంటాయండి. నిజంగా క్రియేటర్స్ కి మాత్రమే ఈ కష్టం తెలుసు. సో ఇంకేం చేస్తాము, నేనైతే వీడియోస్ అయితే ఆపేశాను. కొంచెం శ్రీజ పాప పెద్ద అయిన తర్వాత చూద్దాంలే అని చెప్పి నేనైతే ఆపేశాను. ఇంకా మళ్ళీ ఒక 1 ఇయర్ పాటు నేను ఆపేశాను వీడియోస్. ఎందుకంటే ఈ లోపు మా అత్తయ్య గారు వాళ్ళకి కూడా కొంచెం, మా అత్తయ్య గారికి హెల్త్ బాగాలేక హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంకా వాళ్ళని చూసుకుంటూ శ్రీజ పాప కూడా ఇంకా 1 ఇయర్ బేబీ అనమాట. అప్పటికి సరిగ్గా 1 ఇయర్ ఉన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళని తీసుకొచ్చాం హైదరాబాద్ కి. ఇంకా నాకైతే అస్సలు వీడియోస్ చేయడానికి టైం ఉండేది కాదు. సరే ఇంకెందుకని ఆపిస్తే, మా అత్తయ్య గారే అడిగారు, ఎందుకు నువ్వు వీడియోస్ ఆపేసేవు, చేసుకోవచ్చు కదా, పర్వాలేదు, పర్వాలేదు అనేసి ఆవిడ కొంచెం నాకు బూస్ట్ చేశారు. చేస్తే సరే అని చెప్పి మళ్ళీ నేనైతే వీడియో ఒకటి స్టార్ట్ చేశాను. ఆ వీడియో ఎప్పుడు మళ్ళీ నేను పోస్ట్ చేశాను అంటే 14th జూన్ 2022లో నేను వీడియో పోస్ట్ చేశానండి. మళ్ళీ కందిపచ్చడి వీడియో ఫస్ట్ నేను అప్పుడు పోస్ట్ చేసింది. ఇంకా ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత 39 వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేశాను నేను. అప్పుడు డైలీ ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని. అప్పటికి షార్ట్స్ వీడియోలు, షార్ట్స్ ద్వారా కూడా మనీ సంపాదించవచ్చు ఇలా లేదు అప్పటికి. ఈ మధ్య వచ్చింది కదా, మన 2023లోనో 24లోనో వచ్చింది, షార్ట్స్ వీడియో ద్వారా కూడా మీరు ఇలాగ మనీ ఎర్న్ చేయొచ్చు, ఇలా వస్తుంది అని చెప్పి. అందుకని నేను అప్పుడు పెద్దగా షార్ట్స్ ఏం పెట్టేదాన్ని కాదు, ఎప్పుడో ఒక షార్ట్ వీడియో పెట్టేదాన్ని. లాంగ్ వీడియోస్ అన్ని కూడా బాగా ఎక్కువగా పెట్టేదాన్ని. ఇంకా అలా కంటిన్యూగా ఒక 39 వీడియోస్ చేసిన తర్వాత మళ్ళీ నేను స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే మా అత్తయ్య గారికి బాగా సీరియస్ అయిపోయింది. ఇంకా పూర్తిగా మేము హాస్పిటల్స్ కి తిరగడం రావడంతో మాకు అస్సలు అయ్యేది కాదు. ఇంకా మా మరిది గారి పెళ్లి, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే మధ్యలో వచ్చేసాయి. ఇంకా నాకైతే వీడియోస్ తీయడానికి అవ్వలేదు. కంటిన్యూగా ఒక 39 వీడియోస్ తీసి అక్కడికైతే ఆపేశాను. నేనైతే అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా పెట్టిందే లేదు. అందుకే నాకు ఇన్నాళ్ళు పట్టింది మానిటైజేషన్ అయి 1000 సబ్స్క్రైబర్స్ అవడానికి కూడా. లేకపోతే నేను గనక అప్పుడే కంటిన్యూగా ఒక 6 months కనుక నేను కంటిన్యూగా పోస్ట్ చేసి ఉంటుంటే నాకు అసలు మానిటైజేషన్ అయిపోయి ఈ పాటికి నేను చాలా మంచి ఒక స్థాయిలో ఉండేదాన్ని అని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తాం మరి, మన పరిస్థితి అలాంటిది కదా. సో ఇంకా నేనేం చేయలేక మరి అప్పుడైతే వీడియోస్ ఆపేశాను. ఆపేసిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు పోవడం, ఆ తర్వాత ఇంకా ఏవేవో కార్యక్రమాలు అవి ఇవి అన్ని చాలా ఉంటాయి కదా. ఇంకా శ్రీకాకుళం హైదరాబాద్ అలా తిరుగుతూనే ఉన్నాం మేమైతే. అసలు మామూలుగా కాదు, ఈ 1 ఇయర్ పాటు కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఇలా తిరుగుతూ ఉంటే మధ్యలో మళ్ళీ నాకే అనిపించింది, అప్పటికి కొంచెం శ్రీజ పాప కూడా కొంచెం పెద్ద అయింది, తనకు కూడా కొంచెం తెలుస్తూ ఉంది. సరే మళ్ళీ ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి నేనైతే మళ్ళీ వీడియోస్ తీయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ అది ఎప్పుడంటే 8 జూలై 2023లో, జూలై 8వ తారీఖున. అంటే ప్రతిసారి నేను ఆఫ్ చేసిన తర్వాత వీడియోస్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ గానీ నేను మళ్ళీ స్టార్ట్ చేసిందే లేదు. అలా ఉందన్నమాట నా పరిస్థితి. సో నేను మళ్ళీ కూడా 8 జూలై 2023లోని మళ్ళీ అయితే వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి జూలై 8, 2023 నుంచి తీస్తున్న వీడియోస్ లో మాత్రం ఇంకా మరి నేనైతే ఆగలేదు. అప్పటికి ఈ షార్ట్ వీడియోస్ కూడా మీరు ఇలా మనీ ఎర్న్ చేయొచ్చు అన్న ఇది మనకైతే వచ్చింది, యూట్యూబ్ లో కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో నేనైతే షార్ట్ వీడియోస్, శ్రీజ పాపవి షార్ట్ వీడియోస్ పెట్టాను. చాలా మంది చాలా ఇష్టంగా చూశారు శ్రీజ పాప వీడియోస్. అలాగే మన ఫుడ్ వీడియోస్ అన్ని కూడా నేను షార్ట్స్ లో కూడా పెట్టడం చేశాను. ఎందుకంటే లాంగ్ వీడియో ఇన్ కేస్ చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ వీడియోలో అయినా చూస్తారు కదా అని చెప్పి లాంగ్ వీడియో కింద పోస్ట్ చేసి షార్ట్ వీడియో అయితే అదే వీడియోని షార్ట్ వీడియోలో కూడా పెట్టడం జరిగింది. అలా రోజుకి 2 days వీడియోస్, 3 days వీడియోస్ అలా అయితే పెట్టాను.
అప్పటికి నాకు ఒక 500 to 600 ఎంతో సబ్స్క్రైబర్స్ ఉండేవారు. ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో చాలా ఫాస్ట్ గా నాకైతే ఫిబ్రవరి 2024 కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయిపోయారు. నేను జూలైలో స్టార్ట్ చేశాను. ఇంకా అలా 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 ఒక 6 months లోపు అయితే నాకు ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయింది మాత్రం 23 ఫిబ్రవరి 2024 అండి. నిజంగా ఆ రోజు నా హ్యాపీనెస్ అయితే అసలు చాలా ఎంత హ్యాపీగా ఉన్నానంటే, అసలు నాకు అవుతారా 1000 మంది సబ్స్క్రైబర్లు, అసలు అవుతారా, ఇంత కష్టపడుతున్నాను కదా. అయితే తప్పు నాదే, నేను కాదండం లేదు. ఎందుకంటే మనం కంటిన్యూగా పోస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చూడడానికి. ఇప్పుడు చూసే మీరున్నారు, నేను కంటిన్యూస్ గా వీడియోస్ పెడుతూ ఉంటే ఓకే ఈ అమ్మాయి ఏంటి మంచిగా పెడుతోంది అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ మీకైనా ఉంటుంది. అలా కాకుండా కొన్నాళ్ళు పెట్టి కొన్నాళ్ళు మానిస్తే అది మీకు కూడా చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మరి నా పరిస్థితి కూడా అలాంటిది, ఏం చెయ్యలేని పరిస్థితి అనమాట నాదప్పుడు. సో ఇంకా నేనైతే కంటిన్యూగా అప్పటి నుంచి మాత్రం ఇంకా ఆపకూడదు, ఏమొచ్చినా అని ఒక నిర్ణయం చేసుకుని కంటిన్యూస్ గా షార్ట్ వీడియోస్ అయినా అట్లీస్ట్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి షార్ట్ వీడియోస్, కుదిరినప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. అయితే నాకు ఫస్ట్ 1000 మంది సబ్స్క్రైబర్లు 23వ తారీఖున పూర్తయిపోయారు. అప్పటికి నాకు 3000 వాచ్ అవర్స్ ఉన్నాయి. అంటే 4000 వాచ్ అవర్స్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే గానీ మనకి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కాదనమాట. ఆ విషయం ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా నాకైతే 1000 మంది సబ్స్క్రైబర్లు అయితే పూర్తయిపోయి 3098 గంటలు అయ్యాయి అనమాట. ఇంకా మరొక 900 గంటలు పూర్తవ్వాలి. ఇంకా ఎప్పటికి అవుతుంది, అసలు అవుతుందా ఈ క్రమంలో మీకు ఇంకా మధ్యలో చెప్పలేదు కదా. ఇప్పుడు నేను ఇంతవరకు మధ్యలో కొన్నాళ్ళు పోస్ట్ చేసి మానేసి, కొన్నాళ్ళు పోస్ట్ చేసి మానేసి చేశాను కదా. ఈ పోస్ట్ చేస్తున్నప్పుడల్లా కూడా మంచిగా వీడియోస్ వెళ్ళేవి, చక్కగా వాచ్ అవర్స్ అన్ని పెరిగాయి. ఎప్పుడైతే నేను ఆఫ్ చేశానో అలా 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 వాచ్ అవర్స్ తగ్గిపోయాయి అనమాట. యూట్యూబ్ లో ఎలా ఉంటుందంటే మనకి 1 year టైం ఇస్తారు వాళ్ళు. 1 year లోపు 4000 గంటలు, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్లు అవ్వాలి. సబ్స్క్రైబర్లు అలాగే ఉండేవారు, కానీ వాచ్ అవర్స్ ఏంటంటే రోజుకి, అంటే ఇప్పుడు జనవరి 1న మీరు ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి 2021లో, 2022 జనవరి 1కి 1 year కింద వాళ్ళు లెక్కేస్తారనమాట. ఈ 1 year లోపు మీకు వచ్చిన వాచ్ అవర్స్ ని బట్టి మీకు మానిటైజేషన్ అనేది మీకు వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారు. ఇప్పుడు మనకి ఏమైందంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మంచిగా వచ్చింది. నాకు బాగా ఇప్పటికీ కూడా వైరల్ అవుతున్న వీడియో ఏంటి అంటే రాగి జావ వీడియో అండి. నిజంగా ఆ వీడియో అయితే ఎంత బాగా వైరల్ అయిందంటే నాకు సగం మంది సబ్స్క్రైబర్లు నిజంగా దాని వల్లనే వచ్చారు. ఇంకా దాని వల్లనే నాకు వాచ్ అవర్స్ కూడా పెరగడానికి కారణం కూడా కేవలం ఒక్క వీడియోయే. ఇంతవరకు అంతగా నాకు వైరల్ అయిన వీడియో అయితే ఏది లేదు. షార్ట్స్ లో కొన్ని ఏవో వైరల్ అయ్యాయి, కానీ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్న వీడియో అయితే మాత్రం రాగిజావ వీడియోయే. చాలా హెల్ప్ చేసింది ఆ వీడియో నాకు. మా అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడు డైలీ నేను రాగిజావ చేసి ఇచ్చేదాన్ని. సరే ఇది ఎందుకు మనం వీడియో పెట్టకూడదు, హెల్త్ కి మంచిది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వీడియో పెట్టాను అనమాట. అది అంత బాగా వెళ్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ కూడా నన్ను కాపాడుతున్నది ఏదైనా వీడియో ఉంది అంటే అది రాగిజావ వీడియో అనే నేను చెప్తాను. సో ఇంకా నాకేమైందంటే ఈ వాచ్ అవర్స్ వస్తూ ఉండేవి. వచ్చినప్పుడేమో ఇంకా వచ్చి నేను ఎప్పుడైతే వీడియోస్ ఆఫ్ చేసేదంటో అలా అలా తగ్గిపోతూ ఉండేవి. కరెక్ట్ గా 1 year అయ్యేసరికల్లా అలా అలా తగ్గిపోతూ ఉండేవి. అంటే ఒక 500,000 వాచ్ అవర్స్ ఉండే వల్ల 800, 700 ఇలా తగ్గిపోతూ ఉండేవి. నాకు అసలు ఇంకా ఎప్పటికి అవుతుంది, అసలు అవుతుందా అవదా అనే ఒక రకమైన ఫీలింగ్ కూడా నాకైతే వచ్చేసింది. అయితే నిజమే మనం కంటిన్యూగా పోస్ట్ చేయట్లేదు కాబట్టి అసలు ఎందుకు ఇలా తగ్గుతున్నాయి అని ఒక డౌట్ కూడా నాకు వచ్చి నేను ఇలాగ టెక్ ఛానల్స్ కొన్ని చూస్తే వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. ఇలాగ మీరు 1 year లోపు మీకు ఇలాగ వాచ్ అవర్స్ వచ్చినా 1 year దాటిన తర్వాత అలా తగ్గుతూ వస్తాయి అని చెప్పి. ఓకే ఇదనమాట పరిస్థితి. సో మనం ఒక 1 year పాటు ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఒక జాబ్ చేస్తే మనం ఎలాగా ఒక టార్గెట్స్ తీసుకుంటామో అలా తీసుకోవాలి అన్నట్టుగా నేను వాచ్ అవర్స్ ఇంకా పెంచుకోవాలి నావి అని చెప్పి కంటిన్యూగా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అలా చేయడం వల్ల నాకైతే సబ్స్క్రైబర్స్ 1000 మంది అయిపోయి 3000 వాచ్ అవర్స్ అయితే అయ్యాయి. ఇంకొక 1000 వాచ్ అవర్స్ అవ్వాలన్నమాట. అంటే 3100 వాచ్ అవర్స్ అయ్యాయి. ఇంకొక 900 అవ్వాలి. ఆ 900 అవ్వడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో అనుకున్నాను, కానీ ఎన్నాళ్ళు పట్టలేదండి. కరెక్ట్ గా 10 days లో నాకు ఆ 1000 వాచ్ అవర్స్ అయిపోయి 1000 వాచ్ అవర్స్ అయిపోయి మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి నాకు ఆ రోజు అయితే మెయిల్ వచ్చింది. ఆ రోజు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అది 9వ తారీఖు అండి, 9/3/24 అంటే మార్చి 9వ తారీఖుని నాకైతే మెయిల్ వచ్చింది. మీరు ఇలాగా అప్లై చేసుకోండి, మానిటైజేషన్ కి మీరు ఎలిజిబుల్ అయ్యారు అని చెప్పేసి. మీకు పక్కన వీలైతే వాటి స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఇస్తాను చూడండి. సో ఇంకా మీరైతే ఇలాగా అప్లై చేసుకోండి అని మెయిల్ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా హస్బెండ్ తో చెప్పాను. ఓకే పోన్లే మంచిదే, నువ్వు కష్టపడ్డావు, దానికి ఫలితం దక్కింది అన్నట్టుగా ఆయన కూడా చాలా నన్ను సపోర్ట్ చేశారు. ఇంకా మీరే చెయ్యండి, మొత్తం అప్లై చేయండి అని అంటే ఓకే అని చెప్పారు. ఇలా వచ్చిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోన్లే ఇన్నాళ్ళకి మన కష్టం ఫలించింది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా వచ్చింది కదా, ఇంకా అప్లై చేసుకుందామా అనుకునే టైంకి అయితే వాళ్ళు ముందు ఇలాగా ఒక అప్లికేషన్ లాగా ఇస్తారనమాట. ఒక 3 స్టెప్లు అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా సెకండ్ స్టెప్పే మెయిన్ స్టెప్ అండి. ఆ స్టెప్ నిజంగా నేను 9వ తారీఖు నుంచి, నేను 9వ తారీఖు కాదు 11వ తారీఖు ఎప్పుడో నేనైతే అప్లై చేశాను మార్చిలో. అప్పటి నుంచి ఎన్నిసార్లు నేను అప్లై చేశానో అది రిజెక్ట్ అవుతూనే వచ్చింది. ఎన్నిసార్లు అంటే ఇంచుమించుగా ఒక 10-15 సార్లు నేనైతే అప్లై చేశాను. అన్నిసార్లు కూడా నాకు రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అవుతుంది అంటే మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ ఉంది, ఆ యాడ్సెన్స్ ని ఇందులోకి యాడ్ చేయండి అంటారు. నాకు ఏ మెయిల్ ఐడికి యాడ్సెన్స్ ఉందో అసలు ఏంటో నాకేం అర్థం కాలేదు. ఇంకా ఫైనల్ గా ఇలా కాదని చెప్పేసి ఇంకొక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఆ మెయిల్ ఐడిని ఇందులో ఇస్తే అప్పుడైతే నాకు సక్సెస్ అయింది. ఇంత కష్టపడి ఇప్పుడు ఇది అవుతుందా అవదా అని చెప్పి ఎంత టెన్షన్ పడ్డానంటే ఈ ప్రాసెస్ అంతా అవడానికి 1 మంత్ పట్టిందండి. నిజంగా అసలు అవుతుందా అవదా అన్న ఫీలింగ్ లో నేను ఉన్నప్పుడు ఇంకా ఫైనల్ గా అయితే మీకు మానిటైజేషన్ కి అప్లై చేయడం అయితే జరిగింది, మీ ఛానల్ రివ్యూకి వెళ్ళింది అని చెప్పి నాకైతే ఒక మెయిల్ వచ్చింది. అమ్మయ్య నోపిరి పీల్చుకున్నాను. ఆ మానిటైజేషన్ కంప్లీట్ అయింది ఎప్పుడంటే ఏప్రిల్ 1 నండి. నాకు మార్చి 9వ తారీఖున వాళ్ళు పంపిస్తే ఈ 1 మంత్ కూడా ఇది రిజెక్ట్ అవుతూనే ఉంది. ఫైనల్ గా నేను వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేసి దానికి యాడ్సెన్స్ ని క్రియేట్ చేసి అది దీనికి అప్లై చేసిన తర్వాత మాత్రమే మీ ఛానల్ రివ్యూలోకి వెళ్ళింది అన్నారు. ఛానల్ రివ్యూకి వెళ్ళిన తర్వాత కూడా అంత ఈజీ విషయం అయితే కాదు. ఇంకా ఛానల్ రివ్యూకి వెళ్ళిన తర్వాత ఏవైనా రీయూజ్డ్ కంటెంట్ గానీ లేకపోతే ఏమైనా మ్యూజిక్లు గానీ ఏవైనా ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ వేట్లోనైనా మళ్ళీ ఛానల్ రిజెక్ట్ అయిపోతుందేమో అని చాలా టెన్షన్ పడ్డాను. అయితే ఒక నమ్మకం అయితే నాకు ఉంది, ఎందుకంటే నేను ఎవరిది కాపీ కొట్టలేదు. ఫస్ట్ది నేను ఎవరి ఛానల్లో ఉండే వీడియోస్ తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టలేదు, అంతా కూడా నా ఓన్ కంటెంటే. ఇంకా చిన్న డౌట్ ఎక్కడొచ్చిందంటే మ్యూజిక్ పెట్టేదాన్ని స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ కి, ఈ వంటల వీడియోస్ కి. సో ఆ మ్యూజిక్ కి ఏమైనా గానీ వాళ్ళు ఇలాగా ఇస్తారేమో, ఏమైనా పడతాయేమో, దానికి మ్యూజిక్ కి ఏమైనా చెప్తారేమో అన్న చిన్న డౌట్ అయితే నాకు వచ్చింది. జనరల్ గా అయితే ఒక 4-5 అవర్స్ లోనైతే అయిపోతుంది ఈ ఛానల్ రివ్యూ అన్నారు. నేను కూడా ఆ రోజు నైట్ కి నాకు ఇది పూర్తయింది. ఏప్రిల్ 1 నైట్ కి అయితే పూర్తయింది. పూర్తయిన తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికల్లా మీ ఛానల్ రివ్యూ అయిపోయింది అని చెప్పి నాకైతే మెయిల్ వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నాను, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనుకున్నాను. అయితే ఇప్పుడు ఇంకా మెల్లిగా నాకైతే యాడ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఛానల్ రివ్యూ అయిన తర్వాత మన అన్నిటికీ యాడ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. వాళ్ళైతే ఇచ్చారనమాట, ఇలాగా మీరు యాడ్స్ ఆన్ చేసుకోండి అని చెప్పి నాకైతే ఒక మెయిల్ వచ్చింది. సో నేను అన్నిటికీ కూడా యాడ్స్ ఆన్ చేసుకున్నాను. అందులో కూడా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. యాడ్స్ ఆన్ చేసుకున్న తర్వాత పెద్ద వీడియోస్ అన్నిటికీ కూడా యాడ్స్ ఆన్ అయ్యాయి. షార్ట్ వీడియోస్ లో సగం వాటికి ఆన్ అయ్యి సగం నుంచి ఇంకా అన్ని కూడా ఆఫ్ లోనే ఉన్నాయి. అప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి మళ్ళీ నేను యూట్యూబ్ వాళ్ళకి ఇలాగా మనకి సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, అందులో ఫీడ్బ్యాక్ లోని వాళ్ళకైతే ఇచ్చాను, ఇలాగా నాకు యాడ్స్ ఇలా కొన్నిటికి ఆన్ అవ్వలేదో కొంచెం చూడండి అని చెప్పి వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు అది మళ్ళీ చూసుకుని నాకైతే మిగతా వాటన్నింటికి కూడా యాడ్స్ అయితే ఆన్ చేశారు. ఫైనల్లీ నాకైతే యాడ్స్ ఆన్ అయిపోయాయి. ఏప్రిల్ 1నే ఇదంతా కూడా జరిగింది. ఆఫ్టర్నూన్ కల్లా అయింది, ఈవినింగ్ కల్లా మొత్తం నాకు యాడ్స్ అయితే ఆన్ అయిపోయాయి. చాలా అంటే చాలా హ్యాపీగా అయింది. 5 ఇయర్స్ తర్వాత ఇన్నాళ్ళు నేను ఆపేసినా సరే మళ్ళీ నేను రీగ్రో అవ్వగలిగాను అని చెప్పి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇంకా యాడ్స్ అయితే ఆన్ చేసుకున్నాను. ఐడి వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది అంటే $10 పూర్తవ్వాలండి. ఇలా యాడ్స్ మనకి వీడియోస్ మీద వస్తాయి కదా, అలాంటివి $10 పూర్తయితే మనకు అప్పుడు ఐడి వెరిఫికేషన్, పిన్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. అంతవరకు మనకేం రావు. ఇంక ఈ $10 ఎప్పటికి అవుతాయి, ఎప్పుడు చూసినా ప్రతిరోజు చూసుకునేదాన్ని అనమాట. ఎన్ని డాలర్స్ అయ్యాయని. మనం అంత వైరల్ కాదు కదా, జస్ట్ కొన్ని సెంట్స్ లాగా అనమాట, 60 సెంట్స్ 50 సెంట్స్ 20 ఇలాగ అనమాట, 0.020 ఇలా కనిపించేవి. ఇలా అయితే మనకి ఎప్పటికవుతాయి ఏంటి అనుకున్నాను, కానీ చాలా తొందరగానే నాకు అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ 1కి నాకు యాడ్స్ ఆన్ అయ్యాయి కదా, ఏప్రిల్ 14th కల్లా కూడా నాకు ఐడి వెరిఫికేషన్ అయితే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఐడి వెరిఫికేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీరు $10 పూర్తయ్యాయి కాబట్టి మీరు చెయ్యాలి అని చెప్పేసి నాకు మెయిల్ అయితే మళ్ళీ రావడం జరిగింది. సో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి జాగ్రత్తగా అవి ఎలా ఫీల్ చేయాలి ఏంటనేది టెక్ ఛానల్స్ లో
చూసుకొని ఇంకా అవి కూడా ఫిల్ చేసేసాను. ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా మనకి యాడ్సెన్స్ పిన్ అనేది రావాలన్నమాట. ఆ యాడ్సెన్స్ పిన్ వస్తే మాత్రమే మనకి వచ్చిన డాలర్స్ అన్ని కూడా మనకి అకౌంట్ లో పడతాయి. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళు అడ్రస్ వెరిఫికేషన్, మనం ఆల్రెడీ ఐడి వెరిఫికేషన్ ఇచ్చాం కదా, ఈ ఐడి వెరిఫికేషన్ లోనే ఆటోమేటిక్ గా మన అడ్రస్ కూడా వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే మన పాన్ కార్డ్ గానీ ఆధార్ కార్డ్ గానీ ఇందులో అడుగుతారు. సో అందులో మన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా మనకి ఇలాగా పంపిస్తారు. మీకు కావాలంటే ఒకవేళ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి కాకుండా వేరే అడ్రస్ కి పంపించాలంటే అక్కడ మీకు ఉంటుందన్నమాట. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. సో నేనైతే శ్రీకాకుళంకి అడ్రస్ కి అయితే ఇది పెట్టాను. నాది శ్రీకాకుళంకే ఉంది నా ఆధార్ కార్డు అడ్రస్ అనేది. సో నేను శ్రీకాకుళంకి పెట్టాను. ఎందుకంటే మేము అప్పటికి హైదరాబాద్ శ్రీకాకుళం తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడ ఉంటామో తెలియదు కదా, అక్కడికైతే ఇంకా పక్కింటి వాళ్ళు ఎవరైనా అక్కడ తీసుకుంటారులే అని చెప్పేసి నేను అక్కడికి పెట్టాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే అదే టైంకి మా అమ్మగారు వాళ్ళు హైదరాబాద్ రావడం అంటూ జరిగింది. ఎందుకంటే మా అత్తయ్య గారి సంవత్సరికాలు ఉన్నాయన్నమాట. ఆ టైంలోనే వాళ్ళైతే హైదరాబాద్ వచ్చారు. అదే టైంలో అక్కడ గూగుల్ పిన్ అనేది మా ఇంటికి వెళ్ళింది అనమాట. నాకు డౌట్ వచ్చి నేను ముందే మా అమ్మగారు వాళ్ళతో చెప్పాను, అమ్మ ఇలాగా ఒక పిన్ నెంబర్ అయితే వస్తుంది, ఒక కార్డ్ వస్తుంది మీకు, అదే ఒక లెటర్ అయితే వస్తుంది గూగుల్ నుంచి, అది తీసుకుని ఉంచండి. ఇన్ కేస్ మీరు ఇంట్లో లేకపోయినా సరే ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో చెప్పండి అంటే సరే అని చెప్పి మా ఎదురింటి వాళ్ళకి చెప్పి అయితే వచ్చారట మా అమ్మగారు వాళ్ళు. ఇంకా మా అమ్మగారు వాళ్ళు వచ్చి మే దాకా కూడా ఇంచుమించుగా ఇక్కడే ఉన్నారు. ఒక 10-15 days ఇక్కడే ఉన్నారు. ఏప్రిల్లో వచ్చారు, ఏప్రిల్ మంత్ ఎండ్ లో వచ్చారు. మే దాకా ఉన్నారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి ఇచ్చారనమాట. ఇలాగా మీకు వచ్చే పోస్ట్ అని చెప్పి ఇచ్చారంట. మా అమ్మగారు చెప్పారు, ఇదిగో నీకు ఇలాగా పిన్ వెరిఫికేషన్ నెంబర్ ఏదో వచ్చింది అని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫోన్లో నేను ఇన్నాళ్ళు పడిన కష్టానికైతే ఫలితం దక్కింది అని అనుకున్నాను. అనుకుని సరే మధ్యలో మేము కూడా జూన్ లో వెళ్లే పని ఉంది కదా, నేను వచ్చినప్పుడు తీసుకుంటాను అని చెప్పాను మా అమ్మగారికి. చెప్తే మా అమ్మగారు ఏమన్నా సరే అన్నారు. ఈ లోపల ఏమైందంటే యూట్యూబ్ నుంచి నాకు మళ్ళీ మెయిల్ వచ్చింది, మీకు ఇలాగా మీ అడ్రస్ కి పిన్ పంపించాము, మీరు ఇంకా ఎందుకు ఇందులోకి యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేయకపోతే గనక అది ఇన్వాలిడ్ అయిపోతుంది అని వచ్చింది. మళ్ళీ అది ఇన్వాలిడ్ అయిపోతే మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి, ఎందుకు ఈ గొడవ అంతా అని చెప్పేసి ఇంకా మా అమ్మగారిని అడిగాను అనమాట. అది ఓపెన్ చేసి ఒకసారి చిన్న వీడియో కూడా తీయమ్మా, వీడియో తీసి నాకు పంపించు అని చెప్పాను. చెప్తే సరే అని చెప్పేసి ఇంకా మా అమ్మగారు అయితే వీడియో తీసి నాకైతే ఆ పిన్ పంపించారు. నేను ఆ పిన్ను కూడా అందులోకి యాడ్ చేసేసాను అనమాట. ఇంకా మెల్లిగా మనకు అవుతున్నాయి. జూన్ మంత్ లో అంతా మేము శ్రీకాకుళంలోనే ఉన్నాము. సో నాకైతే పెద్ద వీడియోలు పెద్దగా చేయడానికి అవ్వలేదు. సో అందుకే నాకైతే కొంచెం వ్యూస్ అన్ని కూడా బాగా తగ్గిపోయాయి. ఇంక ఇక్కడి నుంచి కూడా హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి మాక్సిమం వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మీకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చిన పేపర్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోటండి, ఇది మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి వచ్చింది. చూసారు కదా, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చూసారా, ఇలా వస్తుంది పేపరు. ఇలా వెనక మన అడ్రస్ అది అన్నీ ఉంటాయన్నమాట. ఉన్న తర్వాత ఇదిగో లోపలైతే ఇలా ఉంటుంది. ఉండి ఇక్కడ పిన్ నెంబర్ ఉంటుంది. పిన్ నెంబర్ మాత్రం సారీ అండి నేను ఎవరికి చూపించను. ఇదిగో ఇలా ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు ఉంటాయి. ఇది ఎవరికి షేర్ చెయ్యొద్దు అని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. ఫైనల్లీ మనకైతే పిన్ నెంబర్ అయితే వచ్చేసిందండి. ఇది విషయం. చూసారు కదా, గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకైతే పిన్ వచ్చింది. ఈ పిన్ నెంబర్ కూడా నేనైతే ఎంటర్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ప్రస్తుతానికైతే. కానీ $100 పూర్తయితే గానీ మనకి ఏంటంటారు, మన బ్యాంక్ అకౌంట్ లోకి అయితే డబ్బులు పడవు. మనకి ఇంకా $100 పూర్తి అవ్వలేదు, చాలా టైం పడుతుంది పూర్తవడానికి. నాకు $100 పూర్తయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడిన తర్వాత నా ఫస్ట్ పేమెంట్ ఏంటి, ఎంత వచ్చింది అనేది కూడా మీకు ఖచ్చితంగా అయితే వీడియో పెడతాను. నా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన నేమ్ ఏం పెట్టాలి అని చెప్పి. ఏం పెడదామా అని చాలా వరకు ఆలోచించిన తర్వాత సరే మనం కిచెన్ అంటే జనరల్ గా వంటకి సంబంధించిన వీడియోలు పెడదాం అప్పుడు ఆలోచన అయితే అదే, ఓన్లీ వంటలు ఏమైనా పెడదాము అని చెప్పేసి. ఇంకా వంటలు పెడదాం అనుకున్నాం కదా, సో టిప్స్ లాగా ఇలాగ ఏమైనా కూడా షేర్ చేద్దామని చెప్పేసి నా పేరుతో కలిసి ఉంటుందని చెప్పి మధుస్ హోమ్ టిప్స్ అని అనుకున్నాను అనమాట. ఇదే పేరు మా ఆయనకి చెప్తే బాగుంది అన్నారు. సో అదైతే మన ఛానల్ పేరుగా అయితే పెట్టడం జరిగింది, మధుస్ హోమ్ టిప్స్ అని చెప్పి. ఇంకా ఛానల్ పేరు పెట్టిన తర్వాత ఛానల్ క్రియేట్ చేయడం అంతా కూడా మా ఆయనే మొత్తం చేశారనమాట. ప్రాసెస్ అంతా ఆయనే చేశారు. చేసిన తర్వాత ఛానల్ అయితే క్రియేట్ చేసేసాము. చేసిన తర్వాత ఇంకా వీడియో ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అనేది నేను యూట్యూబ్ లో కొన్ని టెక్ ఛానల్స్ లో చూసాను అనమాట. అసలు ఎలా పోస్ట్ చేయాలి ఏంటి, ఎలా తీయాలి అని. ఎలా తీయడం అంటే మాత్రం అప్పుడు ఫస్ట్ వీడియోకి అయితే నాకు తెలీదు, నిలువుగా పెట్టే తీసాను. జనరల్ గా అడ్డంగా పెట్టి తీయాలి కదా, అంటే 9:16 లో తీసాను, 16:9 లో తీయాలని అప్పట్లో నాకు తెలీదు.
సో ఆ వీడియో తీసి అలాగే పోస్ట్ చేసేసాను అనమాట. ఆ రోజు ఎప్పుడైతే వీడియో తీసానో ఆ రోజే ఇంకా పోస్ట్ చేసేసాను అనమాట. ఛానల్ అయితే పేరైతే ఈ విధంగా మేము ఆలోచించి పెట్టడం అయితే జరిగింది. ఒకనొక టైంలో అయితే ఇంకా యూట్యూబ్ ఆపేద్దామన్న ఇది కూడా నాకు వచ్చేసిందండి. ఇంకా యూట్యూబ్ ఆపేస్తున్నాను అని చెప్పి మా ఆయనతోనే ఇంకా మా అమ్మగారు వాళ్ళతో చెప్పేశాను. ఏమైంది ఎందుకు అన్నారు. అంటే ఇంకా చెప్పాను కదా అప్పుడు ఎందుకు ఈ వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయో నాకు అర్థమయ్యేది కాదు. ఇలా చూడు ఇన్నాళ్ళు వీడియోస్ చేసినందుకు ఇన్ని వాచ్ అవర్స్ వచ్చాయి కదా, ఇవన్నీ తగ్గిపోతున్నాయి, మళ్ళీ నేను చేస్తున్నా సరే తగ్గుతున్నాయి తప్ప పెరగడం లేదు అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్తేనేమో అలా కాదు, నువ్వు దేన్ని గివప్ చేయొద్దు, నువ్వు పెడుతూ ఉండు, ఖచ్చితంగా నీకు మంచి సక్సెస్ అయితే వస్తుందని చెప్పి మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు. ఇంకా శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళది చెప్తే మా అమ్మగారు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. అలా దేన్ని మధ్యలో వదిలేయొద్దు, నువ్వు ఫుల్గా ట్రై చేయి, నువ్వు పూర్తిగా ట్రై చేయలేదు కదా, నువ్వు మధ్య మధ్యలో ఆపేస్తున్నావు కాబట్టి అలా జరుగుతూ ఉండొచ్చు, నువ్వు పూర్తిగా ట్రై చెయ్యి, అప్పటికే అలాగే అయితే మానేయి అని చెప్పారు. ఒక 1 year పాటు కంటిన్యూగా కష్టపడాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను. నిజంగా వాళ్ళు ఆ రోజు కనుక నాకు ఇలా సపోర్ట్ చేసి మాట్లాడకుండా, మా హస్బెండ్ కానీ మా అమ్మగారు కానీ ఇలా సపోర్ట్ చేసి మాట్లాడకుండా సరే వదిలేలే ఎందుకు నీకు అన్న మాటలు కనుక వచ్చిండుంటే ఈ రోజైతే ఈ వీడియో మీ ముందుకు రాకపోదునేమో కూడా. నిజంగా వాళ్ళకైతే నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు నాడు. ఇలా మీ ముందుకు నేను ఇంత హ్యాపీగా ఈ వీడియో అయితే చెయ్యలేనేమో నిజంగా ఆ రోజు వాళ్ళు కనుక సపోర్ట్ ఇవ్వకపోతే. వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా నా వెనకాలే ఉండి నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు. మా అత్తయ్య గారు కూడా ఎప్పుడు నాకు డిస్కరేజ్ అయితే చెయ్యలేదు, ఎంకరేజ్ చేసేవారు. ఆవిడ ఉన్నప్పుడు కూడా చేసుకో ఎందుకు మానేస్తున్నావు అని చెప్పేసి బాగానే ఎంకరేజ్ చేసేవారు. ఇంకా మా అమ్మ మా ఆయన అయితే ఫుల్ సపోర్ట్ అయితే నాకైతే. ఇప్పటికీ కూడా మా హస్బెండ్ అంటూ ఉంటారు, ఈ వీడియో పెట్టు, ఆ వీడియో చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా నేను ఏ వీడియోస్ అయినా చేస్తున్నప్పుడు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా ఆయన చేస్తూ ఉంటారు. మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు, అన్బాక్సింగ్ వీడియోస్ అన్ని కూడా ఆయనే ఓపెన్ చేస్తూ ఉంటారు. నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే ఆయన అన్ని కూడా అన్బాక్సింగ్ చేస్తూ ఇలాగా వీడియోస్ అయితే మేము షూట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నాకు వాళ్ళు హెల్ప్ చేయబట్టే కదా నేను ఈరోజు ఇలా మీ ముందుకు ఇంత సంతోషంగా వచ్చి ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను. వాళ్ళకైతే నేను ఖచ్చితంగా ఎప్పుడు కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నారని. వాళ్ళ సపోర్టే కాకుండా మీ అందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ లేకపోతే అసలు ఇంత దాకా కూడా ఖచ్చితంగా రాను. మీరు కూడా నన్ను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇంతవరకు ఆదరించి నా వీడియోస్ని ఇష్టంగా చూస్తూ అందరికీ షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి నా యూట్యూబ్ జర్నీ. ఇంకా కొత్తగా ఎవరైనా గనక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏం టిప్స్ కావాలి ఏంటనేది మరో వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. అసలు యూట్యూబ్ ని వీడియో స్టార్ట్ చేయాలంటే ఏముండాలి, ఏం చేయాలి, నేను చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి, అలాంటివి మీరు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను ఒక వీడియో అయితే మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. ఇవాల్టి వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.